హరే కృష్ణ డివోటీస్, హరే కృష్ణ అండి అందరికీ. ఈరోజు మనం భాగవతం క్లాస్కి అందరికీ స్వాగతం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ గితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవద్గీత 4వ అధ్యాయము 40వ శ్లోకాన్ని వీలైన వాళ్ళందరూ కూడా ఓపెన్ చేయండి, చూడండి. అజ్ఞశ్చ శ్రద్ధదానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. అజ్ఞశ్చ శ్రద్ధదానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. శాస్త్రములను శంకించు అజ్ఞానులు శ్రద్ధారహితులు భగవజ్ఞానమును పొందజాలక పతనము చెందుదురు. సంశయాత్ములైన వారికి ఈ లోకమున గాని పరలోకమున కాని సుఖము లేదు. ఏమంటున్నారు ఇక్కడ? శాస్త్రాలను శంకించే అజ్ఞానులు శ్రద్ధారహితులు భగవజ్ఞానాన్ని పొందజాలక వాళ్ళు సంశయాత్ములై ఈ లోకంలో గాని పరలోకంలో గాని వాళ్ళకి సుఖము లేదు అని చెప్తున్నారు. ఈ శ్లోకాన్ని అర్థం చేసుకునే ముందు ఒకసారి మనము 39వ శ్లోకాన్ని ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. 39వ శ్లోకం పూర్తిగా దీనికి విరుద్ధమైన శ్లోకము. ఇది అర్థం చేసుకుంటే మనం ఎలా ఉండాలో తెలుస్తుంది. 40వ శ్లోకం అర్థం చేసుకుంటే ఎలా ఉండకూడదో తెలుస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరం శాంతి అచిరేణాధిగచ్చతి. ఏమంటున్నారు? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియః. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, శ్రద్ధావాన్ ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో, దేని పట్ల శ్రద్ధ? శాస్త్రముల పట్ల శ్రద్ధ. ఎవరికైతే శాస్త్రముల పట్ల శ్రద్ధ ఉంటుందో అటువంటి వాళ్ళకి తత్పరః. ఇక్కడ తత్ అంటే మనము 3వ అధ్యాయం 4వ అధ్యాయం మొత్తం కూడా శ్రీకృష్ణ భగవానుడు మనకి కర్మయోగం గురించి వివరించారు. అందులో ముఖ్యంగా మనకి ఇక్కడ మనం తెలుసుకోది నిష్కామ కర్మ గురించి. ఎవరైతే నిష్కామ కర్మని ఆచరిస్తారో నిష్కామ కర్మ స్థాయికి రాంది వాళ్ళు తర్వాత పురోగతి అనేది ఉండదు. నిష్కామ కర్మ ఎవరైతే చేయగలుగుతారో వాళ్లకు మాత్రమే నువ్వు తర్వాత జ్ఞానయోగంలోకైనా అష్టాంగ యోగంలోకైనా భక్తి యోగంలోకైనా వెళ్ళాలి అంటే ముందు గేట్వే ఏంటిది అంటే నిష్కామ కర్మ. నిష్కామ కర్మని ఎలా చేయాలని మనకి డీటెయిల్గా 3 మరియు 4వ అధ్యాయంలో వివరించారు. ఇక్కడ ఏమంటున్నారంటే తత్పరః అంటే ఎవరైతే నిష్కామ కర్మని మిక్కిలి ఆసక్తితోని నిర్వర్తిస్తారో వాళ్ళకి సంయతేంద్రియః ఏం జరుగుతుందంట? సంయతేంద్రియః అంటే పూర్తిగా కంప్లీట్గా వాళ్ళ ఇంద్రియాల మీద వాళ్ళకి కంట్రోల్ అనేది వస్తుంది. ఎప్పుడు వస్తుంది ఇంద్రియాల మీద కంట్రోలు? నిష్కామ కర్మని ఖచ్చితంగా ఆచరించినప్పుడు. ఆ తర్వాత ఏం చెప్పారు? లభతే జ్ఞానం. ఎప్పుడైతే మనకి ఇంద్రియాల మీద కంట్రోల్ వస్తుందో వాళ్ళకి జ్ఞానం కూడా కలుగుతుంది. ఎప్పుడు జ్ఞానం కలుగుతుందో అచిరేణాది గచ్చతి. జ్ఞానం కలిగినప్పుడు శీఘ్రంగా వాళ్ళకి పరమశాంతి అనేది లభిస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో? దివ్య జ్ఞాన తత్పరుడైన శ్రద్ధావంతుడు ఇంద్రియములను అట్టి ఆధ్యాత్మిక జ్ఞానమును పొందుటకు అర్హుడగును. దానిని సాధించి అతడు శీఘ్రముగా పరమశాంతిని పొందును. ఇక్కడ ఏమంటున్నారు? ఎవరైతే శ్రద్ధావంతులు, దేని మీద శ్రద్ధ? స్క్రిప్చర్స్ మీద శ్రద్ధ. ఎవరికైతే శాస్త్రముల పట్ల శ్రద్ధ ఉంటుందో వాళ్ళు మాత్రమే తత్పరః నిష్కామ కర్మని శ్రద్ధగా ఆచరించగలరు. ఇది పదం అనేది మనము నిష్కామ కర్మ అనేది పూర్తిగా ప్రతి ఒక్క చాప్టర్లో మనం డిస్కస్ చేస్తూ ఉంటాం కాబట్టి
దీన్ని ఎలా తీసుకుంటామంటే చాలా ఈజీగా తీసుకుంటాం. నిష్కామ కర్మ అంటే ఏముంది మాతాజీ? మన దగ్గర ఏమున్నాయో అవన్నీ కృష్ణుడికి అర్పించడం. అంతే కదా నిష్కామ కర్మ అని చాలా ఈజీగా తీసుకుంటాము. కానీ నిష్కామ కర్మని ఆచరించడము అంత సులభం కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏ పని చేసినా అందులో ఎంతో కొంత మనము కోరుకుంటాం. ఏంటిది? పేరు ప్రతిష్టలు కావచ్చు, నేను చేశానని చెప్పుకోవడం కావచ్చు, నేను బాగా చేశానని మనం అనుకోవడం కావచ్చు. అదంతా నిష్కామ కర్మ అనేది అనిపించుకోదు. నిష్కామ కర్మ అంటే ఏంటిది? ఏ విధమైన ఫలితాన్ని ఆశించకుండా నువ్వు చేసే ప్రతి పని యొక్క ఫలితాన్ని కృష్ణుడికి అర్పించడం. అది నిష్కామ కర్మ. మనం చేసే ప్రతి పనిలో కూడా మనం ఏదో ఒకటి కొంతైనా ఆశిస్తూ ఉన్నాం. కొంత కూడా ఆశించకుండా చేస్తే నిష్కామ కర్మ. అసలు నిష్కామ కర్మని ఎవరైతే శ్రద్ధగా ఆచరించరో వాళ్ళకి ఇంక ముందు పురోగతి అనేది లేదు. అసలు స్టార్టింగ్ స్టేజ్ నిష్కామ కర్మ. ఆ స్టార్టింగ్ స్టేజ్ నిష్కామ కర్మనే దాటడానికి దాదాపుగా అందరం కూడా ఎంతో కష్టపడుతున్నాం. మనం ఒక పని చేసిన తర్వాత కొంచెమైనా కానీ ఏమైనా ఆ పని పట్ల ఫలితాన్ని ఆశించినట్లయితే నిష్కామ కర్మ కాదు. ఎవరైతే ఏమాత్రం ఫలితాన్ని ఆశించకుండా కేవలం పూర్తి ఫలితాన్ని నేను పని చేస్తాను, ఫలితాన్ని కృష్ణుడికి వదిలిపెడతాను, కృష్ణుడికి సమర్పిస్తాను, ఆ భావం ఉంటుందో వాళ్ళు నిష్కామ కర్మ స్థాయిలో భక్తిని ఆచరించినట్టు అవుతుంది. ఇప్పుడు నువ్వు నిష్కామ కర్మని ఆచరిస్తేనే నువ్వు భక్తి ఆచరించడానికి పురోగతి. అది మొదటి మెట్టు. అసలు అది కూడా లేకపోతే ఇంకెవరు వాళ్ళు భక్తులు అని చెప్పుకోవడానికే లేదు. అయితే ఏమవుతుందంట నిష్కామ కర్మని ఆచరిస్తే? అప్పుడు వాళ్ళకి వాళ్ళ ఇంద్రియాల మీద కంట్రోల్ వస్తుంది. ఇంద్రియాల మీద కంట్రోల్ రావడం అంటే మనం అనుకోవచ్చు. ఇంద్రియాల మీద కంట్రోల్ మా అందరికి ఉందండి. మేము కృష్ణ కాన్షియస్‌లోకొచ్చాక మాకసలు ఎవరికీ కోపమే రావట్లేదు అని చాలామంది చెప్తూ ఉంటారు. మనని మనం ప్రశ్నించుకోవాలి. మనకి ఎన్ని సార్లు కోపం వస్తుందో, ఎన్ని సార్లు రావట్లేదు. మరి ఇంద్రియాల మీద కంట్రోల్ అంటే ఇప్పుడు కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో మనం మనకు వచ్చే కోపం అనేది అవసరమై ఉండవచ్చు. పిల్లల విషయంలో, కొన్ని విషయాల్లో మనము ఎవరినైనా ఒక మాట మందలిస్తేనే లేకపోతే చెప్తేనే వాళ్ళు మారుతారు. అది ఓకే. కానీ మనకి ఎన్నో సార్లు అనవసరంగా కూడా కోపమొస్తుంది. ఎప్పుడైతే కోపమైనా, కొంతైనా, మోహమైనా ఏదైనా కానీ మనకొక అవలక్షణం ఉందంటే, మనకి ఇంద్రియాల మీద కంట్రోల్ లేదు అని అర్థం. ఎవరికైతే ఇంద్రియాల మీద కంట్రోల్ రావట్లేదో, వాళ్ళు నిష్కామ కర్మని సరిగ్గా ఆచరించట్లేదు అని అర్థం. ఎప్పుడైతే మనం నిష్కామ కర్మని ఖచ్చితంగా శాస్త్రంలో ఎలా చెప్పారో అలా ఆచరించినట్లయితే అప్పుడు మన ఇంద్రియాల మీద మనకి కంట్రోల్ వస్తుంది. అప్పుడు మనకి జ్ఞానం అనేది వస్తుంది. ఆత్మ జ్ఞానం. అప్పటి వరకు మనకు వస్తుంది. మన జ్ఞానము చదువుతాము, తెలుసుకుంటాం గానీ దాన్ని పూర్తిగా రియలైజ్ అవ్వలేము. ఎప్పుడైతే మనము మన ఇంద్రియాల మీద పూర్తి కంట్రోల్ వస్తుందో అప్పుడు జ్ఞానాన్ని మనం రియలైజ్ అవ్వగలుగుతాం. అప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ చెప్తున్నారు. అచిరేణాది గచ్చతి. వాళ్ళకి పరమ శాంతి లభిస్తుంది. అంటే వాళ్ళకు మాత్రమే ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళే అర్హత అనేది వస్తుంది. వాళ్ళకి మాత్రమే ముక్తి అనేది వస్తుంది. నీకు ముక్తి దొరికితేనే పరమశాంతి. అది మన యొక్క సాధనని బట్టి, మన యొక్క భావాన్ని బట్టి, మన గమ్యం అనేది ఆధారపడి ఉంటుంది. అది వేరే విషయం. కానీ శాంతి రావాలి అంటే భౌతిక లోకంలో ఉన్నంత వరకు ఎవరికీ శాంతి లేదు. ఎప్పుడైతే మనం భగవద్ధామానికి వెళ్తామో అప్పుడే శాంతి లభిస్తుంది. శాంతి కావాలి అంటే ఏం జేయాలి ఫస్టు? శాస్త్రాన్ని బలంగా నమ్మాలి. నిష్కామ కర్మ యోగాన్ని ఆచరించాలి. ఆ తరువాతనే మనకి మన ఇంద్రియాల మీద కంట్రోలొస్తుంది. అప్పుడు మనం జ్ఞానాన్ని పొందుతాం. అప్పుడు మనకి ముక్తి అనేది లభిస్తుంది. అయితే దీనికి విరుద్ధమైన శ్లోకం మనకి 40 శ్లోకాల్లో చెప్పారు. ఇది ఓకే. ఇలా జరగడం వల్ల మనకు పరమశాంతి వస్తుంది. భగవద్ధామానికి వెళ్ళగలం. అయితే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఎవరైతే సాధన చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏ స్థితిలో ఉన్నారు? అంటే సాధన చేసిన వాళ్ళైనా, సాధన చెయ్యవాళ్ళైనా, భక్తులైనా, అభక్తులైనా వాళ్ళ స్థితి ఏమిటి? వాళ్ళకి ఎటువంటి ఫలితం వస్తుంది అనేది మనకి 40వ శ్లోకంలో చెప్తున్నారు. ఇక్కడేమన్నారు? అజ్ఞశ్చ అంటే శాస్త్రముల పట్ల నమ్మకం లేని వాళ్ళు. చాలా మందిని మనం చూడవచ్చు. వాళ్ళకి శాస్త్రం పట్ల అసలు నమ్మకం అనేది ఉండదు. అందుకనే వాళ్ళెప్పుడు చదవడానికి ప్రయత్నించరు. క్లాసులు వినడానికి ప్రయత్నించరు. అజ్ఞశ్చ. తర్వాత అశ్రద్ధ దానశ్చ. అశ్రద్ధ దానశ్చ అంటే వీళ్ళు శాస్త్రాలని చదువుతారు.
మళ్ళీ శాస్త్రాల పట్ల అవగాహన కూడా ఉంటుంది. అవసరమైనప్పుడు శ్లోకాలు కూడా చెప్తారు. ఈ శ్లోకం అక్కడ అలా చెప్పారు, ఈ శ్లోకం ఇలా చెప్పారు అని కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళకి శాస్త్రాన్ని వాళ్ళ జీవితంలో అన్వయం చేసుకోరు. అంటే ఏం చదువుతారో, ఏం వింటారో వాళ్ళు దానిని పాటించరు. వీళ్ళు అశ్రద్ధ దానశ్చ. అంటే ఉదాహరణకి మనం చూడొచ్చు. మన డైలీ లైఫ్‌లో చూసుకుంటే కొంతమందుంటారు. మనము చిన్నప్పుడు మ్యాథ్స్, సైన్స్ అన్నీ నేర్చుకున్నాం. 10థ్ క్లాస్‌లో, ఇంటర్‌లో, డిగ్రీలో అన్నీ నేర్చుకున్నాం. అయితే నేర్చుకున్నప్పుడు చాలా సార్లు పిల్లలకు ప్రశ్న వేస్తూ ఉంటారు మనని. మనకు కూడా ఆ వయసులో అదే ప్రశ్న వస్తుంది. ఏమిటి? ఈ ఇప్పుడు ఈ మ్యాథ్స్‌లో ఈ ట్రిగనామెట్రీ, మళ్ళీ సైన్స్‌లో ఫిజిక్సు, కెమిస్ట్రీ ఏవేమో చెప్తున్నారు. ఇవన్నీ మనము మన డైలీ లైఫ్‌లో ఎలా ఉపయోగించుకోవాలి? పేరుకి చదువుతాము, ఎగ్జామ్ రాస్తాము, అయిపోతుంది. కానీ దాన్ని మన నిత్య జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో మనకి తెలియదు. మళ్ళీ ఉపయోగించుకోవాలి అనే ఇంట్రెస్ట్ లేదు. అసలు ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయం. జస్ట్ ఎందుకు నేస్తాం? అది చదువుతాము, నాలెడ్జ్ పొందుతాము, ఎగ్జామ్ రాస్తాము, మార్కులొచ్చాయి అయిపోయింది. అదే విధమైన భావంతోని భగవద్గీత చదివే వాళ్ళు ఎంతో మందున్నారు. భగవద్గీత అందుకనే చాలామంది భగవద్గీత క్లాసులు జరుగుతున్నాయంటారు. జరుగుతున్నాయండి క్లాసెస్‌కి రండి అని చెప్తే వాళ్ళకేం కావాలంటే ఓన్లీ శ్లోకాలే కావాలి. దాని కింద ఉన్న మీనింగ్‌ని ఒకసారి చదువుతారు, బై హార్ట్ జేస్తారు. వీలైతే ఉన్నదున్నట్టు అన్ని శ్లోకాలు గూడా అప్పజెప్పగలరు. కాకపోతే వాళ్ళకి కొంచెం గూడా నాలెడ్జ్ ఉండదు. అలాంటి వాళ్ళు ఏమిటి అంటే అశ్రద్ధ దానశ్చ. శాస్త్రాన్ని చదువుతారు, చెప్తారు కూడా. కానీ దాని మీద నమ్మకం ఉండదు. మీరు చూడవచ్చు. ఎన్నో సార్లు భగవద్గీత చదివాము. ఎన్నో రోజుల నుంచి మీ శాస్త్రాలని చదువుతున్నామని చెప్తారు. ఆచరణలోకి చూస్తే వాళ్ళు భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడో ఒక్కటి కూడా ఫాలో అవ్వరు. కొంతమందైతే భగవద్గీత మీద పీహెచ్‌డీ కూడా చేస్తారు. కానీ కృష్ణుడు చెప్పింది ఒక్కటి కూడా ఫాలో అవ్వరు. అంటే ఎందుకోసము? నాలెడ్జ్ పొందడం కూడా కోసం కాదు. పేరుకి అందరూ చదవాలి, చదువుతున్నారు, మేము కూడా చదువుతాం. మనం ఇలాంటి వాళ్ళని చాలా మందిని ఎక్కువగా మన డైలీ లైఫ్‌లో చూడొచ్చు. ఆహ్, ఎవరైనా మందిరానికి వెళ్తే ఎక్కువగా ఎలా ఉంటారంటే ఏవండీ డోర్ నాకు చల్లగా అనిపిస్తుంది. మీరెప్పుడైనా చూసారా? మందిరానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మొదలుపెడతారు. ఎలా అంటే 1 అవరు, 2 అవర్స్, 3 అవర్స్ కూడా వాళ్ళకున్న స్తోత్రాలన్నీ వరుసగా చదువుతారు. అడిగితే చెప్పగలుగుతారు గూడా. ఏ ఏ శ్లోకమైనా, ఏదైనా మొత్తం అన్ని స్తోత్రాలని చూడకుండా గూడా చెప్పగలరు. వాళ్ళకేమన్నా స్తోత్రాల మీద నమ్మకం లేదా అంటే, నమ్మకం ఉంటుంది. ఎంత నమ్మకం? అది చదివితే మంచిది. అంతే నమ్మకం. కానీ వాళ్ళ జీవితంలో ఆచరించాలి అనే అంత నమ్మకం వాళ్ళకుండదు. అటువంటి వాళ్ళు అశ్రద్ధ దానశ్చ. ఆ తరువాత అలాంటి వాళ్ళు మన ఈ లోకంలో ఎంతో మందిని చూడవచ్చు. ఎక్కువగా ఎక్కువ మంది అలానే ఉంటారు. తెలుగు వాళ్ళు ముఖ్యంగా ఎక్కువ మంది అలానే ఉంటారు. తరువాత సంశయాత్మ. వీళ్ళు సంశయాత్ములు. సంశయాత్ములంటే వీళ్ళు శాస్త్రాలని నమ్ముతారు, చదువుతారు, అర్థం చేసుకుంటారు, ఆచరించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఆ శాస్త్రం పట్ల పూర్తి నమ్మకం అనేది ఉండదు. శాస్త్రం పట్ల పూర్తి నమ్మకం అనేది ఉండదు. అందుకని వీళ్ళు ఆచరిస్తూ ఉంటారు కానీ, వాళ్ళ ఆచరణ ఏ విధంగా ఉంటుంది అంటే, పూర్తిగా ఏ విధంగా శాస్త్రంలో మనకి చెప్పారో ఆ విధంగా ఆచరించరు. ఆచరించే సమయంలో కూడా వాళ్ళకి ఇష్టమైన విధంగా ఆచరిస్తూ ఉంటారు. ఒకళ్ళేమో ఈ రకం. ఇంకొకళ్ళేం చేస్తారంటే, వాళ్ళకి పూర్తిగా నమ్మకం ఉండదు. దేని పట్ల? ఎవరైతే వాళ్ళకి ఈ ప్రాసెస్ చెప్పారో వాళ్ళ పట్ల నమ్మకం ఉండకపోవచ్చు. అంటే ఇక్కడేమిటి అంటే, కొంతమంది అసలు సిస్టమ్ పట్లనే నమ్మకం ఉండదు. ఎలా? మనం చూస్తే
ఎవరైతే వీళ్ళని గైడ్ చేస్తున్నారో వాళ్ళ మెంటర్స్ పట్ల వీళ్ళకి నమ్మకం ఉండకపోవచ్చు. కొంతమంది ఎలా ఉంటారంటే ఈ విధంగా అపనమ్మకం అనేది వాళ్ళకుంటుంది. ఈ అపనమ్మకం అనేది ఎందుకొస్తుంది అంటే, ఈ అపనమ్మకానికి చాలా కారణాలు చూడవచ్చు. వాళ్ళకి చిన్నప్పుడు వాళ్ళ జీవితంలో ఎన్నో విషయాల్ని చూసి ఉంటారు. అన్ని విషయాల పట్ల కూడా వాళ్ళకి అన్ని సందర్భాల్లో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యల పట్ల, ఎదుర్కొన్నటువంటి మనుషుల వల్ల వాళ్ళకి అపనమ్మకం అనేది ఏర్పడుతుంది. ఆ అపనమ్మకంలోంచి వాళ్ళు బయటికి రావడం అనేది కొంత కష్టం వాళ్ళకి. కొంతమంది ఎలా ఉంటారంటే, వాళ్ళకే స్వతహాగా కొంతమంది స్వతహాగా ఎలా ఉంటారు అంటే, దేన్ని కూడా పూర్తిగా నమ్మరు. ఈ అపనమ్మకం అనేది కొంతమందికేమో బయట వ్యక్తుల ద్వారా విషయాల పట్ల, వ్యవస్థ పట్ల వస్తుంది. కొంతమందికేమో బై డిఫాల్ట్ వాళ్ళు దేన్ని నమ్మరు. ఇలాంటి వాళ్ళు గూడా సంశయాత్ములై ఉంటారు. ఈ సంశయాత్ములకి ఆహ్, చాలా కష్టమనమాట పురోగతి చెందడం. ఎందుకంటే వాళ్ళు చాలా డేంజర్ సిట్యుయేషన్‌లో ఉంటారు. ఉదాహరణకి మనము భక్తులనే చూసుకుంటే, ఏం చెప్పారో శాస్త్రంలో దాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఆచరించరు. ఎగ్జాంపుల్ మనం ఇక్కడ నిష్కామ కర్మని ఆచరిస్తూ ఉన్నాం. నిష్కామ కర్మని ఏ విధంగా శాస్త్రంలో చెప్పారో ఆ విధంగా వాళ్ళు ఆచరించడానికి ప్రయత్నం చెయ్యరు. కారణం చూస్తే ఎన్నో రకాల సమస్యలు వాళ్ళకి. వాళ్ళ ఆహ్, కొంతమందిని చూస్తే చిన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల పట్ల, కుటుంబ సభ్యులు కానీ, బయట వ్యక్తులు కానీ, ఏదో ఒక విధమైన సమస్యలను ఎదుర్కోవడం, వేరే వాళ్ళ వల్ల బాధలు పడడం, అలాంటి సమస్యల వలన ఒక మనిషిని, ఒక వ్యక్తిని నమ్మడానికి సిద్ధంగా ఉండరు వాళ్ళు. ఇంకొంతమందికేమో వాళ్ళు జీవితంలో ఎదుర్కొన్నటువంటి అనేక విధమైన సమస్యలు. ఎలా అంటే, వాళ్ళు ఎవరినైతే ఫాలో అవుతున్నారో, వాళ్ళ పట్ల పూర్తిగా నమ్మకం లేకపోవడం. ఎందుకు అంటే, ఎవరిని మనం ఫాలో అవుతున్నామో వాళ్ళకే పూర్తి నమ్మకం లేకపోయినట్లయితే, వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళకి కూడా పూర్తి నమ్మకం ఉండదు. అందుకని మనం ఎవరిని ఫాలో అవుతున్నాము, ఎవరిని అప్రోచ్ అవుతున్నాము, ఎవరి గైడెన్స్‌లో ముందుకెళ్తున్నాము అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ అపనమ్మకం నుంచి బయటపడడం అనేది అంత ఈజీ కాదండి. ఇది చాలా కష్టమైన విషయం. అందుకని ఈ అపనమ్మకంతో ఏం చేస్తారంటే, కొంతమంది వీళ్ళు బానే ఉంటారు. అజ్ఞశ్చ అంటే శాస్త్రం పట్ల ఏ విధమైన నమ్మకం లేదు. అందుకే శాస్త్రాలు చదవరు, నమ్మకం ఉండదు. భౌతికమైన జీవితంలో వాళ్ళు ఏం కోరుకుంటున్నారో ఆ విధంగా వాళ్ళు జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఆ తర్వాత కొంతమంది అశ్రద్ధ దానశ్చ శాస్త్రాలను చదువుతారు గానీ కేవలం రిచువల్‌గా అంటే ఆచారం. చదివితే మంచిది. అందుకని నేను చదువుతాను కానీ దాని మీనింగ్‌ని నా జీవితంలో నేను అన్వయించుకోవడానికి ప్రయత్నం చేయను. చదివాను, అయిపోయింది. ఈరోజు నేను భగవద్గీత చదవాలి. అన్ని గడగడగడా 700 శ్లోకాస్ చదివేశాను. అయిపోయింది. నాది ఈరోజు నా లిస్ట్‌లో నేను భగవద్గీత చదివినట్టు టిక్ మార్క్ చేసుకుంటాను. కానీ ఈ మూడో తరగతి వాళ్ళు సంశయాత్ములు అన్ని సమస్యలు వీళ్ళకే వస్తాయి. వాళ్ళు ఆ విధంగా చూస్తే భౌతికంగా గూడా సుఖంగా, సంతోషంగా ఉండలేరు. వాళ్ళు అలా వాళ్ళకెందుకంటే దాని పట్ల ఆల్రెడీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదు కాబట్టే వాళ్ళు ఆధ్యాత్మిక జీవితంలోకొచ్చారు. ఎవరికైతే సుకృతి లేదో, సఫిషియంట్ సుకృతి అంటే ఎంత సుకృతి ఉంటే వాళ్ళు భక్తిలోకి రాగలరో, కృష్ణ చైతన్యంలోకి రాగలరో, అంత సుకృతి వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు రాలేదు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళు గడుపుతున్నారు. వీళ్ళేంటి, వీళ్ళకి సుకృతి ఉంది. వీళ్ళు ప్రాసెస్‌ని అంగీకరించారు. వీళ్ళు పురోగతి చెందుతున్నారు భక్తిలో. కానీ ఆ ఆచరణ క్రమంలో ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటూ ఉన్నారనమాట. ఎందుకు సమస్యల్ని ఎదుర్కొంటున్నారు అంటే పూర్తి నమ్మకం లేకపోవడం వల్ల. ఇక్కడ సంశయాత్మ అంటే ఏంటి అంటే, సంశయము అంటే అపనమ్మకం. సంశయాత్మ అంటే వాళ్ళకి ఆచరణలో వాళ్ళు ఎంతో అపనమ్మకాన్ని కలిగి ఉన్నారనమాట. ఆచరణ అనేది చేయలేకపోతూ ఉన్నారు. ఎందుకు? అపనమ్మకం పట్ల. ఇప్పుడు వీళ్ళు మారాలి, వీళ్ళలో మార్పు రావాలి అంటే చాలా చాలా కష్టమైన విషయం. ఎవరైతే ఈ విధంగా సాధన చేస్తూ ఉంటారో అపనమ్మకంతోని, కొన్ని సార్లు ఏం జరుగుతుందంటే వాళ్ళకి భక్తిలో కొన్ని రోజులు పురోగతి అనేది చాలా బావుండొచ్చు. తర్వాత వాళ్ళ పురోగతి అనేది కుంటుపడుతుంది. ఎందుకంటే అపనమ్మకం వల్ల. కొంతమంది భక్తిలోకి వచ్చిన తర్వాత గూడా
మళ్ళీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వేరే ఫిలాసఫీ వైపు వెళ్తూ ఉంటారు. ఇంకొందరు భక్తిలోంచే బయటికి వెళ్తూ ఉంటారు. దీనివల్ల ఏం జరుగుతుంది? మనం ఇందాక శ్లోకంలో చూసాం. ఎవరికైతే నమ్మకం ఉంటుందో శాస్త్రాల పట్ల, వాళ్ళకి మాత్రమే ఏం జరుగుతుంది? నిష్కామ కర్మని ఆచరించగలుగుతారు. అప్పుడు వాళ్ళ ఇంద్రియాలనేయి పూర్తిగా ఇంద్రియాల మీద కంట్రోలొచ్చి, జ్ఞానాన్ని పొంది వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళగలరు. ఇప్పుడు వీళ్ళకి శాస్త్రం పట్ల నమ్మకం లేదు. పూర్తి నమ్మకము. అందుకని వాళ్ళేం చేస్తారు? శాస్త్రంలో ఏం చెప్పారో అది ఆచరించలేదు. అంటే ఏమిటి? నిష్కామ కర్మని వాళ్ళు ఆచరించలేదు. ఆచరించకపోవడం వల్ల ఏం జరుగుతుంది? ఆచరిస్తేనేమో ఇంద్రియాల మీద కంట్రోలొస్తుంది. ఆచరించకపోతే ఏమవుతుంది అంటే వాళ్ళు అపరాధాలు చేస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు అపరాధాలు చేస్తారు. ఎవరికైతే నమ్మకం ఉంటుందో వాళ్ళు ఉన్నదున్నది ఆచరిస్తారు కాబట్టి అపరాధం ఉండదు. ఎవరికైతే నమ్మకం ఉండదో వాళ్ళు సరిగ్గా ఆచరించలేరు కాబట్టి వాళ్ళు అపరాధాలు చేస్తారు. అయితే ఈ ఆచరించలేకపోవడానికి ఎన్నో కారణాలు చూసాం మనం. ఏమిటి? వాళ్ళు పెరిగిన విధానము, పెంపకము కావచ్చు, వాళ్ళు బయట వ్యక్తులతోని వాళ్ళ అనుభవం కావచ్చు, వాళ్ళని ఎవరు గైడ్ చేస్తున్నారో వాళ్ళకే పూర్తి నమ్మకం లేకపోవచ్చు. ఆ విధంగా వాళ్ళకి అపనమ్మకం అనేది వస్తుంది. అయితే ఈ అపనమ్మకం ఒకవేళ మనలో ఉంటే సమస్య మన దగ్గరనే అపనమ్మకం మొదలైతే ఏం చేయాలి? దాన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. ఎలా కరెక్ట్ చేసుకోవాలి? పూర్తిగా మనము మెంటర్స్ మీద డిపెండ్ అవ్వాలి. ఎలా? మన గురు పరంపర మీద డిపెండ్ అవ్వాలి. ప్రభుపాదుల వారు అదే చెప్పారు. ఇక్కడ ఏమంటున్నారనక, కనుక ప్రతి ఒక్కరు పరంపరానుగతంగా వచ్చుచున్న గొప్ప ఆచార్యుల అడుగుజాడలను అనుసరించుచు విజయంను సాధించవలెను. అంటే గొప్ప ఆచార్యుల అడుగుజాడల్ని అనుసరించాలి. అంటే ఏమిటి అడుగుజాడలు? మన గురు పరంపరలో వచ్చిన జ్ఞానాన్ని మనం చదువుతూ ఉన్నాము, తెలుసుకుంటూ ఉన్నాము. దీన్ని శ్రద్ధగా ఆచరిస్తూ ఉండాలి. దీనికి మనం హెల్ప్ తీసుకోవాలి. మన మెంటర్స్ హెల్ప్ తీసుకొని, మనకు ఉన్న సమస్యలేంటి? మనం ఎందుకు ఇబ్బంది పడుతున్నాం? ఎందుకు నాకు పూర్తి నమ్మకం లేదు? మనని మనం చెక్ చేసుకొని, మనకేమైనా సమస్య కనిపించొచ్చు. కొన్నిసార్లు సమస్య నుంచి తెలిసినా ఎలా బయటపడాలో తెలియకపోవచ్చు. అప్పుడు వాళ్ళని అప్రోచ్ అయితే, వాళ్ళు మన సమస్యకి పరిష్కారాన్నిస్తారు. లేదు, ఒకవేళ అలానే ముందుకు పోతే ఏం జరుగుతుంది? నేను నా సమస్యల్ని నేను తెలుసుకోవాలి. మొదటిది. ఇంకొకటి సమస్య మనలో లేదు. మనం ఎవరిని ఫాలో అవుతున్నామో వాళ్ళలో సమస్య ఉంది. అలాంటప్పుడు వీలైతే మనం వాళ్ళకి దూరంగా ఉండాలి. ఒకవేళ సమస్య మనని ఫాలో అయ్యే వాళ్ళ మీద ఉందనుకోండి. అప్పుడేం చేయాలి? వాళ్ళకి సరి అయిన విధంగా మనము సహాయం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగానే మనము ఈ సమస్య నుంచి, సంశయాత్మ నుంచి బయటపడగలం. ఎవరైతే సంశయాత్ములయ్యుంటారో, మరి వాళ్ళకి ఏం జరుగుతుంది? అది వివరిస్తున్నారు. వినశ్యతి. వినశ్యతి అంటే నశించిపోతారు. నశించిపోవడం అంటే ఏమిటి? అది మనకి రెండో లైన్‌లో వివరిస్తున్నారు. నాయం లోకోస్తి నపరో నసుఖం సంశయాత్మనః. నాయం లోకోస్తి నపరో. వాళ్ళకి ఈ లోకమున కానీ, పరలోకమున కానీ సుఖము అనేది లభించదు. సుఖము, శాంతి అనేవి లభించవు. ఈ లోకంలో అంటే ఇప్పుడున్నటువంటి ఈ జన్మలో. తర్వాత పరలోకము అంటే వచ్చే జన్మ. అది ఎక్కడైనా మనకి రావచ్చు. ఇక్కడ గాని, అక్కడ గాని వాళ్ళకి శాంతి అనేది లభించదు. ఎవరికి? సంశయాత్ములైన వాళ్ళకి. ఇక్కడ చాలా ఇంపార్టెంటు. అజ్ఞశ్చ అంటే శాస్త్రం పట్ల అసలు శ్రద్ధ లేదు. ఇంకొకళ్ళు అశ్రద్ధ దానచ. శాస్త్రం పట్ల అసలు జ్ఞానం లేని వాళ్ళు, జ్ఞానం ఉంది గానీ శ్రద్ధ లేదు. ఏ విధంగా అంటే దాన్ని ఆచరించాలి అని వాళ్ళు అనుకోవడం లేదు. పేరు కోసం చదువుతున్నారంతే. వాళ్ళు కొంతవరకు వాళ్ళకున్న మార్గంలో, వాళ్ళకున్న మనసు, వాళ్ళ భావాల ప్రకారం వాళ్ళు నడుచుకుంటారు. వాళ్ళకి కూడా ఎక్కువ ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కాకపోతే ఎన్ని జన్మలకో సుకృతి వచ్చినప్పుడు భక్తిలోకొస్తారు. అది ఓకే. కానీ ఆల్రెడీ సుకృతి వచ్చి, భక్తిలోకొచ్చి సంశయాత్ములైన మనకే ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. వాళ్ళకి ఈ లోకంలో సుఖం ఉండదంట, పరలోకంలో కూడా సుఖం ఉండదు. అంటే ఈ జన్మలో, వచ్చే జన్మలో కూడా వాళ్ళకి సుఖము, శాంతి అనేది ఉండదు. అది మనకి శ్రీకృష్ణ భగవానుడు వివరిస్తున్నాడు. ఇక్కడ సంశయాత్ములకి చాలా చాలా ఇబ్బంది. ఇక్కడ మనం ఇంకొకటి అర్థం చేసుకోవాలి. అసలు మరి శ్రద్ధగా ఉంటే ఏం లాభమండి? ఇప్పుడు మనం తెలుసుకున్నాం. అశ్రద్ధ ఉన్నా, సంశయాత్మలమైనా మనకి సుఖం లేదు. మరి శ్రద్ధగా ఉంటే ఏం లాభం? మనము ఉదాహరణగా చూడాలి. ఎలా మన
సీనియర్ డివోటీసు, మన ఆచార్యులు వాళ్ళు శాస్త్రం పట్ల కానీ వాళ్ళ గురువుల పట్ల కానీ శ్రద్ధగా ఉండడం వల్ల ఏం పొందారు అది తెలుసుకోవడం వలన మనలో ఉన్న సంశయాన్ని మనం దూరం చేసుకోవచ్చు. మా గురు మహారాజ్ క్లాసు ఒకటి నేను విన్నాను. అందులో గురు మహారాజ్ ఏం చెప్తున్నారంటే, భక్తి వినోద ఠాకూర్లు చెప్పారు. ఏం చెప్పారు అంటే, ఎవరైతే మాయాపూర్ పరిక్రమ, నవద్వీప్ పరిక్రమ చేస్తామో మనము, చేసినప్పుడు మనకి కృష్ణ కాన్షియస్, కృష్ణ చేతన అనేది పూర్తిగా ప్రపంచం అంతా వ్యాప్తి చెందుతుంది అని భక్తి వినోద ఠాకూర్లు చెప్పారు అనేది ఆయన చెప్పారనమాట. అంటే అది ఎలా అంటే గురు మహారాజ్ ఏమన్నారంటే, అది నాకు కూడా తెలియదు, కానీ భక్తి వినోద ఠాకూర్ చెప్పారు కాబట్టి నేను ఆచరిస్తున్నాను. అదే మా ఆయన పుత్రుడైన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఆచరించారు. మా గురువు గారైన మా శ్రీల ప్రభుపాదుల వారు ఆచరించారు. నేను కూడా ఆచరిస్తున్నాను. ఎలా జరుగుతుంది అనేది నాకు తెలియదు. నవదీప్ పరిక్రమ చేస్తే కృష్ణ చేతన అనేది, కృష్ణ చైతన్యం అనేది ప్రపంచం అంతా ఎలా వ్యాప్తిస్తుంది నాకు తెలియదు. కానీ వాళ్ళు చెప్పారు కాబట్టి నేను ఆచరిస్తున్నాను. మనము ఆన్లైన్లో చూస్తే నేను ఈ మధ్య కొన్ని డివోటీస్ గురించి విన్నాను, గ్లోరిఫికేషన్. అందులో మనము శ్రీల ప్రభుపాదుల వారి దగ్గర స్టార్టింగ్లో ఉన్నప్పుడు వాళ్ళు భక్తి కృష్ణ చైతన్యని మొత్తం ప్రచారం చేస్తున్నప్పుడు మాలతి మాతాజీ అని ప్రభుపాదుల వారి దగ్గర ఒకళ్ళు ఉండేవారు, ప్రభుపాదుల వారి శిష్యురాలు. అయితే వాళ్ళకి ఒకసారి ఏం జరిగిందంటే, పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఒక ఇల్లుని లేకపోతే ఒక చిన్న ప్లేస్ని అద్దెకు తీసుకొని అక్కడ ఒక సెంటర్ రన్ చేస్తున్నారు. చేస్తుంటే వాళ్ళ దగ్గర ఆదాయం లేదు. వాళ్ళు సెంటర్ని చూసుకుంటున్నారు, వాళ్ళు ఏమి జాబ్ చేయట్లేదు. అప్పుడు వాళ్ళకి ఆదాయం లేదు, ఉన్నది సరిపోవట్లేదు. లేకపోతే అందుకని ఏం చేస్తున్నారు, వాళ్ళు ఉన్న ప్లేస్కి అద్దె కట్టలేకపోతున్నారు. అప్పుడు ఆ ఇంటి ఓనర్ వచ్చి చెప్పాడనమాట, మీరు అద్దె కడితేనా ఉండండి, లేకపోతే రేపు పొద్దున్నే కల్లా అద్దె కట్టకపోతే ఇంకా మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందే అని ఆయన సీరియస్గా చెప్పేసి వెళ్ళిపోయాడు. సరే అయితే మరి ఏం చేయాలి, ఏం చేయాలో వాళ్ళకి తెలియట్లేదు. ఇక ఆ ప్లేస్ని ఖాళీ చేసిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు వాళ్ళకొకటి గుర్తొచ్చిందనమాట. ఎప్పుడు కూడా ప్రభుపాదుల వారు చెప్తూ ఉంటారు, మనము చాంటింగ్ చేద్దాం, కీర్తన చేద్దాం, హరినామ సంకీర్తన చేస్తే ఏదైనా సాధ్యమవుతుంది అని చెప్పి రోడ్డు మీదకి వెళ్ళి కీర్తన చేయడం స్టార్ట్ చేశారు. అలా వాళ్ళు కీర్తన చేస్తూ ఉంటే కాసేపు వాళ్ళు కీర్తన చేసిన తర్వాత ఏం జరిగిందంటే, గాలిలోంచి డాలర్స్ ఎగురుకుంటూ వచ్చాయంట. ఎగురుకుంటూ వచ్చేది దూరం నుంచి వాళ్ళు చూశారు. చూసి ఆ ఎగిరి వాళ్ళ దగ్గరికి వచ్చే ఆ డాలర్స్ ని వాళ్ళు ఎగిరి పట్టుకున్నారంట. పట్టుకొని ఎవరైనా చూస్తారేమో అని గబగబా వాళ్ళు ఇంటికి వచ్చేసారు. వచ్చి చూస్తే కరెక్ట్ గా వాళ్ళ అద్దె కట్టడానికి ఎంత కావాలో అంత మనీ వాళ్ళకి ఎగురుకుంటూ వచ్చారు. మాతాజీ, ఇది మనకి నమ్మకం ఉండాలి, వాళ్ళకి అంత నమ్మకం ఉంది. ఒకసారి గౌడీ మఠం స్థాపించిన కొత్తలో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు వాళ్ళు వాళ్ళ ఆశ్రమంలో ఉన్నారు. ఆశ్రమానికి కొంతమంది వైష్ణవ భక్తులు వచ్చారనమాట, అతిథులుగా వచ్చారు. వాళ్ళు ఎప్పుడు ఆశ్రమంలో ఉండరు, అప్పుడు అతిథులుగా వచ్చారు. అయితే అతిథి సత్కారం చేయడానికి వాళ్ళకి మంచిగా భోగా చేసి కృష్ణుడికి ఆఫర్ చేసి వాళ్ళకి ప్రసాదం పెట్టాలి. పెట్టడానికి కూడా వాళ్ళ దగ్గర ఏమీ లేదు, కొనడానికి ఏమీ లేవు. ఏం చేయాలి, శిష్యులందరూ కూడా గాబరా పడుతూ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లను వచ్చి అడిగారనమాట, ఏం చేయాలి గురువు గారు, మన దగ్గర ఏం లేవు. అప్పుడు ఆయన ఏం లేదు, ఏమీ మనం చేయవలసిన లేదు, కూర్చొని జపం చేసుకోండి, అందరం కలిసి జపం చేసుకుందని అందరూ జపం చేస్తూ ఉంటే సడన్ గా ఆకాశంలోంచి ఒక కాకి వచ్చి ఒక చిన్న మూటని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల ఒళ్ళో వేసేసి వెళ్ళిపోయింది. ఒళ్ళో వేసేసి వెళ్ళిపోతే వాళ్ళు ఆ మూట విప్పి చూస్తే వాళ్ళ అల్లో బంగారు నాణాలు కనిపించాయి. అంటే కృష్ణుడు చూసుకుంటాడు అని నమ్మకం ఉంటే అది ఎలా అయినా జరుగుతుంది. ఎవరికైతే నమ్మకం ఉండదు, మనకి ఎలా ఉంటుందంటే భక్తి చెయ్యాలి, హరినామం ఎంతో గొప్పది, కానీ అదొకటే సరిపోతుందా, మనము ఇంకా వేరే మార్గాలు కూడా చూసుకోవాలి. అంటే కేవలం హరినామంతోనే మనం ఏదైనా సాధించగలము అనే నమ్మకం మనకు లేకపోవడం వల్ల మనం ఆచరించలేకపోతున్నాం. జగన్నాథ్ దాస్ బాబాజీ ఒకసారి ఏకాదశి సమయంలో ఏం జరిగిందంటే, వాళ్ళు అలా ప్రయాణం చేస్తూ ఉన్నారు, ఒక గ్రామానికి చేరుకొని అక్కడ కూర్చొని జపం చేస్తూ ఉన్నారు. జపం చేస్తూ ఉంటే ఆయన పక్కన ఎప్పుడు ఆయన శిష్యుడు ఉంటారనమాట, బిహారీ.
గురువు గారు మరి మనం పొద్దున్న నుంచి జపం చేస్తూ ఉన్నాము, ఇంకా ఏకాదశి అయిపోవచ్చింది, ద్వాదశి గడియలు వస్తాయి రేపు, అందుకే నేను ఇప్పుడే వెళ్ళి మన ఇద్దరి భోజనానికి నేనేమైనా ఏర్పాటు చేస్తాను, ప్రసాదానికి ఏర్పాటు చేస్తానంటే, ఏంటి బిహారీ నీ కృష్ణ మీద నమ్మకం లేదా అంటే, నమ్మకం ఉంది గురువు గారు. అయితే జపం చేసుకో అంటే, మళ్ళీ ఇద్దరు ఒక రోజంతా అయిపోయింది, నెక్స్ట్ డే ద్వాదశి రోజు కూడా అంత జపం చేస్తూనే ఉన్నారు. జపం చేస్తూ ఉంటే రెండో రోజు కూడా అయిపోయింది. మళ్ళీ బిహారీ కదిలాడు అనమాట రెండో రోజు అయిపోయినప్పుడు. ఏంటి బిహారీ అంటే, గురుగారు మన ఇద్దరి ప్రసాదానికి నేనేమన్నా ఏర్పాటు చేస్తాను, పక్కనే ఉన్న ఊర్లోకి వెళ్ళి ఒకసారి చూసి వస్తాను అంటే, ఏంటి బిహారీ నీ కృష్ణుడి మీద నమ్మకం లేదా, కృష్ణుడు చూసుకోవడానికింటావా, చూసుకుంటారు గురువుగారు, అయితే సరే కూర్చో జపం చేసుకో. అలా మూడో రోజు కూడా అయిపోయింది. మూడో రోజు ఇక సాయంత్రం అవుతుంటే ఇక బిహారీ ఉండలేకపోతున్నాడు అనమాట, కడుపులో బాగా నొప్పిలేసి కూర్చోలేక మెలికలు తిరుగుతూ ఉంటే, అప్పుడు మళ్ళీ అన్నారనమాట, ఏంటి బిహారీ నీకు నమ్మకం లేదా కృష్ణుడి మీద, నమ్మకం ఉందండి, కృష్ణుడు చూసుకుంటాడు అనగానే ఎవరో వాళ్ళ బాటసారిగా వెళ్ళే వాళ్ళు వీళ్ళ దగ్గరికి వచ్చి, ఆ ఈయన చాలా గొప్పవాడు, వాళ్ళని చూస్తూనే అర్థం అవుతుంది, మీకోసం మేమేమైనా ప్రసాదం తీసుకురావచ్చా అండి, పాయసం పెట్టమంటారా, మేము ఏర్పాట్లు చేయవచ్చా అంటే, చెయ్యండి అని చెప్పారు. అయితే వాళ్ళు గ్రామంలోకి వెళ్ళి గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని రకరకాల పిండి వంటలన్నీ తీసుకొని వచ్చి జగన్నాథ్ దాస్ బాబాజీకి మరియు బీహారికి వాళ్ళు పెట్టారనమాట. అప్పుడు బీహారికి నమ్మకం కుదిరింది, కృష్ణుడు ఏదైనా చేయగలడు అని. కృష్ణుడు, కృష్ణనామం ఏదైనా చెయ్యగలదు అనే ఎవరికైతే నమ్మకం ఉంటుందో వాళ్ళకి ఈ లోకంలో గాని, పరలోకంలో, భగవద్ధామంలో ఎప్పుడైనా సుఖము, శాంతి. ఎవరికైతే లేదో వాళ్ళు మాత్రమే ఇబ్బంది పడుతూ ఉంటారు. మనము అసలు ఎట్టి పరిస్థితుల్లో, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎంత నమ్మకంగా ఉండవచ్చు, ఎంత నమ్మకం ఉండాలి అనేది మీరందరూ మొన్న చూసారు అవతార్ నరసింహ మూవీ. నరసింహస్వామిని ప్రహ్లాదుడు ఎంతగా అంటే, ఆయన అప్పుడు నరసింహస్వామి ఇంకా అవతారం తీసుకోలేదనుకోండి, ఆయన అయితే ఎవరిని ఆరాధిస్తున్నాడో స్వయంగా నారాయణ్ణి, ఎంత నమ్మకం ఆయనకి, ఎటువంటి పరిస్థితుల్లో ఆయనకంటూ ఫేవర్‌గా ఎవరూ లేరు. ఆయన ఉన్న ప్రదేశం మొత్తంలో కూడా వాళ్ళ తండ్రి గారు గాని, అక్కడ ఉన్న వాళ్ళు సైనికులు, రాజ్య ప్రజలు అందరూ ఆయనకు విరుద్ధంగానే ఉన్నారు. ఏ క్షణంలో అయినా కేవలం మననేమైనా ఎవరైనా ఒక మాట అంటారు, విమర్శిస్తారేమో అలా కాదు, చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఏ ఒక్క నిమిషంలో కూడా ఆయన నమ్మకాన్ని కోల్పోలేదు. ఆళ్ళడుగుతారు సైనికులు, ఇన్ని సార్లు నిన్ను కాపాడాడు నారాయణుడు, మరొకవేళ ఇప్పుడు కాపాడకపోతే ఏంటి పరిస్థితి? కాపాడకపోతే కాపాడలేదు, ఏం జరుగుతుంది? నేను శరీరాన్ని వదిలిస్తాను. కాపాడితే కాపాడతాడు, అందులో ఏం పోయింది? నాకు రెండూ ఒకటే అని చెప్పాడు. ఎంత నమ్మకం ఉందంటే ఆయనకి, అందుకే స్వయంగా భగవంతుడు ఒక్కసారి ఆయన ప్రే చేసుకున్నారంతే, నాకు నిన్ను దర్శనం చేసుకోవాలనుంది అని. వెంటనే ఆయనకు దర్శనం ఇవ్వడానికి వచ్చారు. మనం ఒకసారి కాదు, ప్రతిరోజు చేస్తున్నాం. కానీ వచ్చాడా? రాలేదు. ఎందుకు? మనకు నమ్మకం లేదు. ఎవరికైతే నమ్మకం ఉంటుందో వాళ్ళకొచ్చే ఫలితం కూడా అలానే ఉంటుంది. మనం ఏ విధమైన భావంతో ఆరాధన చేస్తామో అదే మనకిస్తాడు కృష్ణుడు. యద్భావం తద్భవతి. మన భావాన్ని చూస్తాడు. చివరికి ఆయనకి ఎలాంటి వరం ఇచ్చాడంటే, ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఆయన విష్ణుమూర్తిని చూడగలిగాడు, విష్ణువులో అందరినీ చూడగలిగాడు. ఎప్పుడు ఆ విధంగా దర్శనం జరిగింది. చివరికి ఆ సభ జరుగుతూ ఉన్నప్పుడు అందరి ముందు హిరణ్యకశిపుడు అడిగాడు, ఎక్కడ ఉన్నాడు నీ శ్రీహరి చూపించు అంటే, ఇందుగలడు అందులేడు, ఎక్కడైనా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడని చెప్పడానికే లేదు, ఎక్కడైనా ఉన్నాడు. ఈ స్తంభంలో ఉన్నాడా అంటే ఉన్నాడు. యాక్చువల్‌గా ఆ స్తంభంలో ఇంతకుముందు నరసింహస్వామి ఏమి లేడు. ప్రతి అడుగులో ఆయన పరమాత్మ రూపంలో ఉంటాడు, అది వేరు. కానీ ఆ స్తంభంలో ఏం లేడాయన. ఎప్పుడైతే నమ్మకంగా ప్రహ్లాద్ మహారాజ్ చెప్పారో అప్పుడు ఆ స్తంభంలోకి నరసింహస్వామి వచ్చారు. అంత నమ్మకం ఉంది ప్రహ్లాద్ మహారాజ్‌కి. అటువంటి విపత్కరమైన పరిస్థితులు ఏం లేవు. అయినప్పటికీ ప్రతి విషయంలో మనకి సందేహమే. మాతాజీ మీరిలా చెప్పారు గానీ, మొన్న మేము ఒక క్లాస్ ఇన్నాము, వాళ్ళు అలా చెప్పారు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఇలా చెప్పారు. అన్ని డౌట్‌లే. ఎందుకీ డౌట్‌లు? ఇప్పుడు ఏదైనా తెలియనప్పుడు సందేహం తీర్చుకోవడానికి అడగడం వేరే. అది సందేహం తీర్చుకోవచ్చు, అందులో తప్పు లేదు. కానీ మనసులో మాత్రం
100% నమ్మకం. ఒకసారి సందేహం తీరిపోయాక 100% నమ్మకం ఉండాలి. ఇన్ని రోజుల నుంచి క్లాసులు విన్నప్పుడు ఇంకా మనకి 100% నమ్మకం రాలేదా? సందేహాలు తీరలేదా? సందేహాలు తీరకపోతే అడగొచ్చు. తీరినప్పటికీ మనకి పర్టికులర్గా క్లియర్గా ప్రభుపాదుల వారు ప్రతి పర్పోర్ట్లో కూడా చెప్తున్నారు. ఎంత బాగా చెప్తారంటే ఒక నిర్వచనం ఇచ్చినట్టే చెప్తారు. ఏదైనా డౌట్ఫుల్గా కావచ్చు, కాకపోవచ్చు, ఆ విధంగా ఈ విధంగా అనేది లేదు. ఏ ఒక్క విషయానికైనా కానీ 100% నిర్వచనాన్ని ఇస్తారు. అయినప్పటికీ మనలో సంశయాత్మ మనసు పోకపోతే మనకి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఏ విధమైన సుఖము అనేది ఉండదు అనేది చాలా క్లియర్గా మనకి భగవద్గీత 4వ అధ్యాయము 40వ శ్లోకంలో వివరిస్తూ ఉన్నారు. ఎవరికైతే నమ్మకం ఉంటుంది వాళ్ళేం పొందుతారు, ఎవరికైతే అపనమ్మకం ఉంటుంది వాళ్ళేం పొందుతారు అనేది మనం చాలా క్లియర్గా తెలుసుకున్నాం. ఇంకా మనము రేపటి శ్లోకంలో ఏం చెప్పబోతున్నారు అనేది మనకి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ఉన్నది ఉన్నట్టుగా నిష్కామకర్మని ఆచరించిన వాళ్ళు ఏ విధంగా శాస్త్రంలో చెప్పారో ఆ విధంగా ఆచరించిన వాళ్ళు ఎటువంటి ఫలితాన్ని పొందుతారు అనేది ఇంకా డీటెయిల్గా నెక్స్ట్ శ్లోకంలో ఉండవచ్చు. రేపు మనము ఇంకొక శ్లోకంలో కలుసుకుందాం. హరే కృష్ణ డివోటీస్. మాతాజీ మాతాజీ ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. సంశయం అనేది ఎలా పెట్టుకోకూడదు. చాంటింగ్ చేస్తున్నా కూడా ఎప్పుడో ఒకప్పుడు ఒక సంశయం అనేది అలా వస్తూ ఉంటుంది మాతాజీ. కానీ అది కూడా రాకూడదు. ఎలాంటి చిన్న సంశయం వచ్చినా కూడా మనం భక్తి లోపల పురోగతి చెందము. కృష్ణ భగవానుడు మనకు సహాయం చేయలేని పరిస్థితి ఉంటుంది అనేది అది చాలా బాగా అర్థమైంది మాతాజీ. ఇప్పుడు నుంచి కూడా అసలుకి ఇప్పుడు మీరు ఇవాళ చెప్పిన క్లాస్ లోపల కూడా ఎలా ఉందంటే కనుక చిన్న చిన్న వాటికి కూడా సంశయాలు అనేది చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు మాతాజీ. ఎలా అంటే చాలా అజ్ఞానం మాతాజీ. అది మాత్రము చాలా అజ్ఞానం అనే ఒక స్టేజ్ లోపల ఉన్నాం మాతాజీ మేమంతా కూడా. అది అంతా కూడా పోయి మొత్తం శరణాగతి పొందితే కనుక అంతా భగవానుడే చూసుకుంటాడనేది ఇంతకుముందు మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు మాతాజీ. అది ఉపవాసము చేశారు ఆ ప్రభుజీస్ అంతా కూడా. అది చాలా చక్కగా వివరించి చెప్పారు మాతాజీ. నిజంగా మా జ్ఞానం అనేది ఎంత అట్టొడిగిపోయిందో ఇప్పుడు మాకు తెలుస్తుంది మాతాజీ. అసలు సంశయం అనేది పెట్టుకోకూడదు అనేది చక్కగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ భగవంతుడి మీద సంశయం ఎప్పుడు రాదు కానీ మాతాజీ మా మీద మాకు మేము చెయ్యలేము అని అన్కాన్ఫిడెన్స్ లో ఉంటున్నాము. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మాతాజీ మరి? మాతాజీ ఇప్పుడు మన మీద మనకి నమ్మకం ఉండవసరం లేదు. అసలు మన మీద మనకి అపనమ్మకం అనేది అవసరమే లేదు. ఎందుకంటే కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? నువ్వు గనక సరిగ్గా ఫాలో అయితే, నువ్వు భక్తి యోగాన్ని కరెక్ట్ గా నువ్వు ప్రాసెస్ ని ఫాలో అయితే నీకు శక్తిని ఆయనే ఇస్తాడు, మనకి బుద్ధిని కూడా ఆయన ఇస్తాడు. ఎందుకు మనకి మన మీద అపనమ్మకము అంటే మనకి కృష్ణుడి మీద కూడా అపనమ్మకం. అందుకే అది మన మీద అపనమ్మకంగా మనం అనుకుంటున్నా, అది ఒక భ్రమ మాత్రమే. ఎందుకంటే కృష్ణుడు చెప్తున్నాడు, అమ్మో నేనేం చేయాలండి, నాకు పురోగతి చెందాలనుంది కానీ మా ఇంట్లో వాళ్ళని ఒప్పించలేను. నువ్వేం ఒప్పించవసరంలా, నీకు బలమైన నమ్మకం ఉంటే దదామి బుద్ధి యోగంతో నీకు బుద్ధిని కూడా నేనే ఇస్తానని చెప్తున్నాడు కృష్ణుడు. అంటే నా సంతానం ఎట్లాంటిదంటే మాతాజీ అర్హత నాకు లేదే నుంచి అట్లా. అర్హత అనేది అసలు మనకి ఎప్పుడూ ఉండదు మాతాజీ. అలా చూడాలంటే అర్హత ఎప్పటికీ మనకు అర్హత రాదు. మన సాధన చేస్తూ 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 ఉంటే కృష్ణుడి యొక్క కృప అనేది మనకు లభిస్తుంది. ఎలా అంటే పాపం పిచ్చిది ఎన్నో ఏళ్ల నుంచి చేస్తుంది, నమ్మకం పెట్టుకొని ఉంది అని కృష్ణుడు మనకు అర్హత ఇస్తాడు. మనకంటూ మనం అర్హత ఎప్పటికీ సాధించలేదు. మాతాజీ మీరు చెప్పినట్టుగా ఎప్పుడైతే స్వామికి సర్వస్వ శరణాగతి చెంది అపనమ్మకం అనేది లేకుండా ఉంటామో, మీరు ఇందాక ఎగ్జాంపుల్స్ చెప్పినట్లుగా ఆయనే చూసుకుంటాడని ఎంత పూర్తిగా శరణాగతి చేశారు. అసలు భక్తినోట్ ఠాగూర్ గారు కానీ వాడి తండ్రి గారైనా, ఇంకా గౌరకిషోర్ బాబా దగ్గర బిపిన్ బిహారీ గారైనా, అసలు జగన్నాథ్ దాస్ బాబాజీ గారి దగ్గర శిష్యుడు, అసలు వాళ్ళు ఎంత అద్భుతంగా ఆయన అపనమ్మకంతో ఉన్నాడు. ఎలా ఇంకా ఒక రోజు ఉంది, ఇంకా ప్రసాదం రాలేదు కానీ నువ్వు ఇంకెందుకు నువ్వు అనుమాన పడతావు, నువ్వు ఆయన తీసుకొస్తాడులే. అసలు నమ్మకము ద్రౌపది గనక ఎట్లా 2 చేతులు విడిచేసి ఇక నువ్వేనని ఎట్లా శరణాగతి చేసిందో అట్లా అంత శరణాగతి ఉండాలనేది, అంత శ్రద్ధ ఉండాలి, ఆయన పట్ల అంత నమ్మకం ఉండాలనేది
అసలు ఎంత మంచిగా అద్భుతంగా ఉన్నాయి మాతాజీ ఎగ్జాంపుల్స్. చాలా అద్భుతంగా ఉంది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఆ సాయి చూసుకుంటే ఆ నమ్మకం ఉంటే ఇంకా వేరే ఆప్షన్ ఉండదు మాతాజీ నిజంగా. అంటే మాలో ఇంకా ఆ కల్మషాలు ఉన్నాయి కాబట్టి మేము అక్కడ దాకా రాలేకపోతున్నామని అర్థం చేసుకోవాలనిపిస్తుంది మాతాజీ. మాతాజీ ఇప్పుడు మనం సాధక భక్తులం కదా, అంటే వాళ్ళు అవును. శుద్ధ భక్తులు కాబట్టి అని అనుకోవాలా, లేకపోతే మనమైన నమ్మకంతో చేస్తే సాధన భక్తులకు కూడా ఆ కృప అనేది ఉంటుందని? మనం ఎప్పుడు నమ్మకంతో చేస్తామో మాతాజీ సాధన భక్తులు శుద్ధ భక్తులు అవుతారు. ఎప్పటి వరకు అపనమ్మకం ఉంటుందో సాధన భక్తులు శుద్ధ భక్తులు అవ్వలేరు. శుద్ధ భక్తి ఎక్కడి నుంచి వస్తుంది? పూర్తి శరణాగతి. పూర్తి శరణాగతి ఎలా వస్తుంది? నమ్మకంతోనే వస్తుంది. నమ్మకం లేకపోతే మాతాజీ మనకు పూర్తి శరణాగతి రాదు, మనం శుద్ధ భక్తులం అవ్వలేము. ఎస్ మాతాజీ. శుద్ధ భక్తులు గనక వాళ్ళ నోటితోటి ఒక మాట అంటే భగవంతుడు పరిగెత్తుకొస్తారు, అది నెరవేర్చాల్సిందే. నా భక్తుడు పలికాడు ఇది, సో అది నేను చేయాల్సిందని వాళ్ళ యొక్క శరణాగతిని బట్టి స్వామి వస్తారనేది చాలా. ఇక్కడ మీరు అన్నట్టుగా ప్రహ్లాదుడు గనక ఆ స్వామి కోసం ఎప్పుడు ఆరాధిస్తే ఎలా వచ్చారో అలా వస్తారనేది చాలా అద్భుతంగా ఉంది మాతాజీ. హరే కృష్ణ. హరే కానీ మనం ఇంకా చాలా చాలా చేయాలి సాధన అని అర్థమవుతుంది మాతాజీ. మనం చేస్తే చాలా తక్కువ అనేసి. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. క్రోధం గురించి చెప్పారు కదా మాతాజీ, క్రోధం గురించి చెప్పారు కదా. క్రోధము క్రోధం. క్రోధము మనకి ఇంటర్నల్లీ ఏం రాదు, అంత బాగుంటే ఏం రాదు, అవతల మనిషి ప్రవర్తన బట్టే కదా మాతాజీ వచ్చేది. మాతాజీ ఎప్పుడు కూడా మనం ఒకటే గుర్తుంచుకోవాలి. అయిపోయిందా మాతాజీ మీ ప్రశ్న? ఇంకా ఉందా? ఓకే ఓకే. ఇప్పుడు మనం ఎప్పుడూ కూడా మనది మనం ఏం చేయాలనేది చూసుకోవాలి, కానీ ఎదుటి వ్యక్తి ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అని వాళ్ళకి మనం చెప్పలేము, వాళ్ళని మనం మార్చలేము కూడా. మనం ఎలా ఉన్నామో మనం చూసుకోవాలి. ఎప్పుడు కూడా మన గురించి మనమే. ఇప్పుడు ఈ విషయంలో నా దగ్గర ఏం లోపం ఉంది, ఎలా మార్చుకోవాలి నన్ను నేను, అదే మనం చూసుకోవాలి. ఎదుటి వాళ్ళని మనం మార్చలేము. ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా కానీ కోపం తెచ్చుకోకుండా ఉండేవాళ్ళు లేరా? ఉన్నారు ఉన్నారు మాతాజీ. కదా. ఇంద్రియ నిగ్రహణ సాధన ద్వారా అంతే అది మన మాతాజీ. సాధన కరెక్ట్ గా ఉంటే ఆ ఇంద్రియ నిగ్రహం వస్తుంది. ఇందాక నేను 39వ శ్లోకంలో అదే చెప్పాను. ఇదంతా చెప్పిన తర్వాత మీరు డీలా పడకూడదు, మళ్ళీ మనకు డౌట్ రాకూడదు కాబట్టి ముందు ఆ శ్లోకం చెప్పాక ఈ శ్లోకం చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మనకి మార్గం చెప్పారు, ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవాలి, నిజమే, అది మనకి చేత కావట్లేదు. మరి ఇది ఎలా సాధ్యము అంటే నిష్కామ కర్మయోగాన్ని చెయ్యండి. ఏమి కృష్ణుడికి సేవ చేసినా, ఏ పని చేసినా ఫలితం మీరు కృష్ణుడికి అర్పించాలి. మనం ఏం చేస్తున్నామంటే కొంత ఫలితం మనం కూడా ఆశిస్తున్నాం. అందుకనే నిష్కామ కర్మ పూర్తిగా మనం ఆచరణ అనేది మనకు కరెక్ట్ గా లేదు కాబట్టి ఇంద్రియాల మీద నిగ్రహం లేదు. కొంత మనకి మన లోపల ఆ అనర్థాలు అనేవి ఉన్నాయి. నిష్కామ కర్మని మీరు ఉన్నది ఉన్నట్టుగా శాస్త్రంలో ఎలా చెప్పారో అలా ఆచరించాలి. ఎలా చెప్పారు? నువ్వు ఏ పని చేసినా ఫలితం ఆశించకు. అప్పుడు మనకి నిష్కామ కర్మని ఖచ్చితంగా ఆచరించినట్లు అవుతుంది. అప్పుడు మన ఇంద్రియాల మీద మనకు కంట్రోల్ వస్తుంది. అదే నిష్కామ కర్మ చేయడానికి చాలా చాలా ఇక భక్తి చేయాలి, చాంటింగ్ చేయాలి, సాధన చేయాలని అర్థమవుతుంది మాతాజీ. అవును అవును మాతాజీ. చాంటింగ్ అన్నిటికంటే బాగా కాకపోతే చాంటింగ్. అప్పటికిప్పటికి చాలా చాలా తేడా వచ్చింది మాతాజీ. ఇంకా ఇంకా చేయాలి మాతాజీ. అవునవును మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. మనకి భగవద్గీతలోనే కృష్ణుడు చెప్పాడు శ్లోకంలో. ఏం చెప్పాడు భగవద్గీతలో? మనకి అర్థార్థి జిజ్ఞాసు జ్ఞానీచ భరదర్షభ. ఎవరెవరు వస్తారు కృష్ణుడి దగ్గరికి అంటే ఆర్తులు, అంటే సమస్యలతో బాధపడేవాళ్ళు. అర్థార్థి డబ్బు కావాలి, ఏదైనా సంపద కావాలి, ఏదైనా ఒకటి కోరుకొని కృష్ణుడి దగ్గరకు వస్తారు. తర్వాత జిజ్ఞాసు, తెలుసుకోవడం కోసం కృష్ణుడి దగ్గరికి వస్తారు. ఏముందో అక్కడ తెలుసుకుందాం, అసలు అక్కడ ఏం చెప్తున్నారో తెలుసుకుందామని వస్తారు. జ్ఞాని, జ్ఞానం పొందాలి, ఏముందో తెలుసుకున్నారు, సరే ఇప్పుడు నేను ఇంకా డీటెయిల్ గా జ్ఞానం పొందాలి అనుకునే వాళ్ళు కూడా కృష్ణుడి దగ్గరికి వస్తారు. ఈ 4 రకాల వాళ్ళలో ఫస్ట్ వాళ్ళు ఆర్తుల గురించి మీరు చెప్తున్నారు. కృష్ణుడు ఈ విధంగా చెప్పాడు, వీళ్ళ 4 రకాల వాళ్ళు నా దగ్గరికి వస్తారని కృష్ణుడు స్వయంగా చెప్పాడు. ఈ శ్లోకమే చెప్పండి, వీళ్ళందరూ వస్తారు, వీళ్ళందరికీ కూడా కృష్ణుడు కృప ఇస్తాడు. వాళ్ళని చెప్పండి. సమస్య అనేది ఇప్పుడు ఒకటే. ఇప్పుడు మీకు ఏదైనా కొనాలి, మార్కెట్కి వెళ్ళేదన్నా కొనాలి. ఫస్ట్ మీరు మొత్తం కొన్నారు, అయిపోయింది, బిల్లింగ్ అయిపోయింది.
మీరు డబ్బులు పే చేయకుండా మీ చేతికి బ్యాగ్ ఇస్తాడు మాతాజీ, మీరు కొన్న గ్రాసరీ బ్యాగ్ ఎవరు ఇవ్వరు. అంటే నువ్వు ఏం పొందాలన్నా నువ్వు ఫస్ట్ దానికి కావాల్సిన మూల్యాన్ని చెల్లించాలి కదా. మరి నువ్వు కోరిక కోరుకుంటున్నావు, దానికి మూల్యం చెల్లించాలా వద్దా? ఏం లేకుండా నీకు ఎలా వస్తుంది? నువ్వు ఫస్ట్ చెయ్యి, నువ్వు చాంటింగ్ చెయ్యి, కృష్ణుడు నీ కోరిక తీరుస్తాడు. ఏం లేకుండా తీరవాలి అంటే అప్పుడు ఏం జరుగుతుంది అంటే, నువ్వేం లేకుండానే మనకు జరగాలి అంటే మన కర్మానుసారం మనకు జరుగుతుంది. నీకు ఉంటే రాసి పెట్టుంటే సమస్య తీరుతుంది, లేకపోతే తీరదు. నువ్వు కొంతన్నా నీ కర్మని తగ్గించుకోవాలి, కొంత మన భావంలో మార్పు రావాలి అంటే నువ్వు చాంటింగ్ చేయాలి. నీలో కొంతన్నా మార్పు వస్తే అప్పుడు కృష్ణుడు మనకి ఫలితం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వు ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ ఏం చేస్తావు? వీలైన అరటిపళ్ళు, ఒక కొబ్బరికాయ, ఒక అగరబత్తియో తీసుకుని వెళ్ళి ఆయనకు అర్పించి అప్పుడు కోరిక కోరుకుంటావు. ముందే వెళ్ళి కోరిక తీర్చు, తర్వాత నేను అరటిపండు ఇస్తా, అగరబత్తి ఇస్తా అని చెప్తావా? కాదు కదా. అంటే ముందు నువ్వు చేస్తే కదా నీకు ఫలితం వచ్చేది. ప్రయత్నం చెయ్యి, నువ్వు ముందు స్టార్ట్ చెయ్యి, ఒక్క మాల స్టార్ట్ చెయ్యి. మీరు చెప్పండి, నీతో పాటు నేను కూడా చేస్తాను, మన ఇద్దరం జాయిన్ అవుదాం, రోజుకు ఒక్క మాల కలిసి చేద్దాం. జూమ్ లో ఉన్న గూగుల్ మీట్ పంపించండి లింక్, ఒక మాల కలిసి చేద్దాం అని చెప్పండి. అలా కొన్ని రోజులు చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్ గా రుచి అనేది వస్తుంది. అంటే వీళ్ళు గుళ్ళో పంతులు గారి దగ్గరికి వెళ్తారు, ఏవో మంత్రాలు చెప్తారు మాతాజీ, వాళ్ళకి దక్షిణ ఇస్తారు, తెచ్చుకుంటారు. అంటే అవి కూర్చొని చాపేసుకుని కూర్చొని చేస్తున్నారు తప్ప, నేను 3-4 చూశాను, దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టట్లే. అంటే వీళ్ళు వెంటనే ఫలితం వచ్చేలా పంతులు గారు అలా చెప్తారు. మీరు కర్మకాండని ఆచరించే వారి మీద నమ్మకం, మన భగవద్గీత శ్లోకాల మీద మనం ప్రూవ్ చేయించినా కూడా నమ్మట్లేదు. ఇంకా నమ్మకం లేని వాళ్ళు మనం ఏం చేయలేము, మనం ప్రయత్నం చేస్తాం మాత్రం. వాళ్ళ కర్మకాండ మీదనే నమ్మకం ఉంది అంటే మీరు చెప్పిన ఒక్క మాల కూడా చేయడానికి వాళ్ళకి సుకృతి లేదు. అందుకని మీరు ఏం చేయండి, వాళ్ళకి వీలైనన్ని సార్లు ప్రసాదం పెట్టండి. టెంపుల్ నుంచి తీసుకొచ్చి ప్రసాదం అలా ఇస్తూ 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 ఉంటే కొన్ని రోజులకు వాళ్ళు మీరు చెప్పింది విని ఒక మాల చేయడానికి సిద్ధం అవుతారు. సుకృతి, సఫిషియెంట్ సుకృతి లేదు వాళ్ళకి. ఎంత మాల చేయడానికి ఎంత సుకృతి కావాలో అంత కూడా లేదు వాళ్ళకి, అందుకే ముందుకు రావట్లేదు. ముందు సుకృతి ఇవ్వాలి. ఈ చాంటింగ్ గోలోక్ బృందావన్ పోవడానికి, నెక్స్ట్ జన్మ బాగా చేసుకోవడానికి, ఇది ఏం చేసినా గానీ ఈ కర్మలు అనుభవించాలా. మన పూర్వలం చేసుకున్న సుకృతం ఇప్పుడు అనుభవిస్తున్నాం మన కాబట్టి క్లియర్ అయిపోయిన తర్వాత ఈ బాలలన్నీ నెక్స్ట్ జన్మ బెస్ట్ చేసుకోవడానికి మనం ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నాం. కొంచెం 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 లాస్ట్ మూమెంట్ లో నిశ్చయం అయిపోతాం, మేము మంచిగా ప్రిపేర్ అయిపోయినాము, ఇంకా ఇప్పుడు ఈ దేహం పోయినా సరే నెక్స్ట్ జన్మ బాగా వస్తున్న కాన్ఫిడెన్స్ కోసం ఈ మాలలు. మాతాజీ, కానీ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు మీరు ఆ విధంగా చెప్తే వాళ్ళు నమ్మలేరు. ఫస్ట్ కృష్ణుడే చెప్పాడు కదా భగవద్గీతలో, నా దగ్గరికి ఆర్తులు అర్ధార్థులు వస్తాడని. అలాంటి వాళ్ళు కూడా వస్తారు, అలాంటి వాళ్ళని కృష్ణుడు రావద్దని చెప్పలేదు, ఎవరైనా సరే రండి అని చెప్పాడు. కాములు, అర్ధకాములు, సంశయాత్మలు, జ్ఞానులు అప్రోచ్ చేస్తారు అనమాట. జ్ఞానులకు అన్ని తెలిసిపోతారు కాబట్టి వాళ్ళు ఏం అడగరు, ఓన్లీ మాలలు చేసుకుంటే వెళ్ళిపోతారు.